నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. విద్యా సంస్థలు నడిపే వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే, అది ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ఏమైనా సరే వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే విలువలతో కూడినటువంటి విద్యను విద్యార్థులకు అందించడం. అది నైతిక బాధ్యత వారికి. ఎందుకే మాట అంటానంటే, కేవలం పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించేసి విడిచిపెట్టేస్తే దానివల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు వివేకానంద వారు ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే విద్య మనిషికి వినయాన్ని, సంస్కారాన్ని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందో, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుందో, అలానే సమాజంలో సన్మార్గంలో ఎలా నడవాలి, సమాజానికి శ్రేయస్సు కలిగించాలి, ఎలా జీవించాలో నేర్పిస్తుందో, అలాంటప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి విద్య. అలా కాకుండా కేవలం పుస్తక జ్ఞానాన్ని అందిస్తే అది ఎంత మాత్రం దానివల్ల ప్రయోజనం లేదని చెప్పి ఇప్పుడు స్వామి వివేకానంద లాంటి ఎంతో మంది మహాత్ములు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పిల్లల దగ్గర నుంచి ఫీజు తీసుకునేటప్పుడు లేదా ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేటప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలకు విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మనందరి బాధ్యత. అలానే మరి కొంతమంది ఒక మాట చెప్తుంటారు, సార్ ఈ రోజుల్లో వాల్యూస్ ఎవరికి కావాలండి, పేరెంట్స్ కూడా అడిగేది ఏంటంటే మాకు మంచి ర్యాంక్స్ వస్తే చాలు అని చెప్పేసి పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ లేకుండా కనుక ఒక వ్యక్తి చాలా బాగా చదువుకొని చాలా మంచి పొజిషన్లో ఉంటే ఈ సమాజానికి అతని వల్ల జరిగేటువంటి ప్రమాదం చాలా దారుణంగా ఉంటుంది. అదే సమాజంలో మనందరం ఉన్నామని చెప్పి మర్చిపోకండి. ఎవరైతే విద్యా సంస్థలు నడుపుతున్నారో వాళ్ళు కూడా ఇదే సమాజంలో ఉన్నారని చెప్పి మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే ఒక వ్యక్తి చెడిపోయాడంటే దాని కారణంగా సమాజంలో అందరికీ ప్రమాదమే. కాబట్టి అది ఎల్లవేళ గుర్తుపెట్టుకుని, అలానే మన యొక్క బాధ్యత ఏంటంటే, నిజానికి విద్యా సంస్థ పెట్టామంటే అర్థం ఏంటంటే విలువలతో కూడిన విద్యను అందించడం మన యొక్క బాధ్యత కాబట్టి, మన యొక్క కర్తవ్యం కాబట్టి, అది విస్మరించకుండా లేనిపోయినటువంటి పాపాలను మూట కట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా కనీసం క్లాస్ చెప్పే ముందు ఒక 2 నిమిషాలైనా సరే ఒక 2 మంచి మాటలు చెప్పడం పిల్లలకు అలవాటు చేయండి. దాని కారణంగా వారు సన్మార్గంలో పెరుగుతారు, సమాజాన్ని శ్రేయస్సు చేకూరుస్తారు. ఈ సమాజంలో మనం అందరూ కూడా శాంతియుతంగా బ్రతకడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడాను చెడు మార్గంలో ప్రయాణించి తప్పుడు పనులు చేస్తూ ఎన్నో దారుణాలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ నియంత్రించాలంటే ప్రతి తల్లి, తండ్రి, గురువు, అలాగే ప్రతి విద్యా సంస్థ కూడా మరింత బాధ్యత వహించి మరింత వాల్యూస్ వారికి అందించి వారిని సన్మార్గంలో నడిపిస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.